నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటుగా స్టూడియోలో హోమియోపతి డాక్టర్ భరద్వాజ్ గారు ఉన్నారు. వారిని అడిగి సబేసియస్ సిస్ట్ డిసీజ్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే. నమస్తే అండి. ఈ రోజుల్లో చాలా మంది నాకు సబేసియస్ సిస్ట్ ఉంది అని చెప్పుకుంటూ ఉంటారు. అసలు ఈ సబేసియస్ సిస్ట్ డిసీజ్ అంటే ఏంటి? సో సబేషియస్ సిస్ట్ అంటే ఏం లేదండి, చాలా సింపుల్. మన స్కిన్ ఉంటుంది కదా, స్కిన్ పైన చాలా ఆర్గాన్స్ ఉంటాయి. మన బాడీలో లివర్, కిడ్నీ ఎలా ఉంటాయో స్కిన్ పైన కూడా చాలా ఆర్గాన్స్ ఉంటాయి అన్నమాట. మనకు స్వెట్ గ్లాండ్స్ అని ఉంటాయి, మనకు స్వెట్ వస్తుంది, చెమట పడుతుంది. అదేవిధంగా సబేషియస్ గ్లాండ్ అని ఉంటుంది. ఈ సబేషియస్ గ్లాండ్ అంటే ఏం చేస్తుందంటే, మనకు కొంతమందికి స్కిన్ ఆయిలీగా ఉంటుంది చూసారా, అదేవిధంగా హెయిర్ కూడా మనకు ఆయిలీగా ఉంటుంది కొంతమందికి. సో ఈ ఆయిల్ని మనం ఏమంటామంటే సీబమ్ అంటాం అనమాట. ఈ సీబమ్ని సెక్రీట్ చేసే గ్లాండ్, అంటే సీబమ్ని ప్రొడ్యూస్ చేసే గ్లాండ్ స్కిన్లో ఏదైతే ఉంటుందో దాన్ని సబేషియస్ గ్లాండ్ అంటాం. స్కిన్లో నుంచి స్వెట్ బయటకు వస్తుంది, దాన్ని ఏమంటామంటే స్వెట్ గ్లాండ్ అంటాం. అదేవిధంగా ఈ ఆయిల్ లాంటి పదార్థం సీబమ్ని ప్రొడ్యూస్ చేసే స్కిన్లో ఉండే గ్లాండ్ని మనం ఏమంటామంటే సబేషియస్ గ్లాండ్ అంటాం అన్నమాట. సో ఈ సబేషియస్ గ్లాండ్ రిలీజ్ చేసేది సీబమ్, చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ సీబమ్ ఏం చేస్తుందంటే మన స్కిన్ని మాయిస్ట్గా చేస్తుంది. అంటే పైన మనకు చలి ఎక్కువ ఉంటుంది, వేడి ఎక్కువ ఉంటుంది, దానివల్ల స్కిన్ డ్యామేజ్ అవుతూ ఉంటుంది. కొంతమందికి డ్రై స్కిన్ ఉంటుంది. వీళ్ళలో ఏమంటే సబేషియస్ గ్లాండ్స్ చాలా తక్కువ ఉంటాయి, లేకపోతే డ్యామేజ్ కావడం జరుగుతుంది. సో స్కిన్ను మాయిస్ట్గా పెట్టడం, డ్యామేజ్ కాకుండా. నెక్స్ట్ ఇది ఏం చేస్తుందంటే, సో బయట నుంచి ఏదైనా కెమికల్స్ కానీ, లేకపోతే మైక్రో ఆర్గానిజమ్స్ కానీ, బ్యాక్టీరియా కానీ, ఫంగస్ కానీ, వైరస్ కానీ, లేకపోతే ప్రోటోజోవన్స్ కానీ, మల్టీసెల్యులర్ అవన్నీ లోపలికి పోకుండా మనకు ఒక ప్రొటెక్టివ్ కోటింగ్ లాగా కూడా పనిచేస్తుంది అనమాట. ఇంకోటి ఏంటంటే, మనకు ఓన్లీ మైక్రో ఆర్గానిజమ్స్ అనే కదా, ఏదైనా కెమికల్స్ కానీ ఏమన్నా కూడా లోపలికి పోకుండా కాపాడుతుంది అనమాట. ఇంకోటి ఏంటంటే, మన స్కిన్ పైన, మన హెయిర్ పైన కూడా రిలీజ్ అవుతుంది అనమాట. హెయిర్ పైన ఉన్నది ఏం చేస్తుందంటే, మన హెయిర్ చిక్కుపడకుండా చాలా లస్టీగా, చాలా చూడడానికి అట్రాక్టివ్గా ఉండేటట్లు ఈ సబేషియస్ గ్లాండ్ నుంచి వచ్చే సీబమ్ యూజ్ అవుతుంది అనమాట. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే, ఇదేంటంటే ఇది స్కిన్ అనుకోండి, ఓకే, స్కిన్ కింద ఇక్కడ గ్లాండ్ ఉంటుంది, కొంచెం కింద ఉంటుంది అనమాట. ఈ గ్లాండ్ నుంచి ఒక చిన్న పైపు లాగా వచ్చి స్కిన్ పైకి వచ్చి స్కిన్ పైన అది ఓపెన్ అవుతుంది. ఇక్కడ నుంచి లైక్ పింపుల్ అలా, పింపుల్ లాగానే అనుకోండి. చిన్న గ్లాండ్ ఉంటుంది, ఇది స్కిన్ అనుకోండి, ఇక్కడ చిన్న గ్లాండ్ ఉంటుంది. ఈ గ్లాండ్ నుంచి ఒక చిన్న పైప్ వస్తుంది, ఆ పైప్ ఇక్కడ బయటికి ఓపెన్ అవుతుంది. హెయిర్ ఫాలికల్లో ఓపెన్ అవుతే హెయిర్ అనేది బాగా లస్టీగా ఉంటుంది. స్కిన్ పైన వస్తే స్కిన్ బాగా స్మూత్గా ఆయిలీగా ఉంటుంది. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే, ఈ పైప్ ఉంది చూసారా, ఈ పైప్ అబ్స్ట్రక్ట్ అయిపోతుంది, పైన నుంచి కానీ లోపల నుంచి అబ్స్ట్రక్ట్ అయిపోతుంది. అప్పుడు ఏమవుతుంది, లోపల సీబమ్ అనేది ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది, కానీ బయటికి రాదు. బయటికి రాకుండా లోపల స్వెల్ అయిపోతుంది అనమాట. సో ఎప్పుడైతే స్వెల్ అయిపోతుందో దాన్ని రెండుగా చెప్తామన్నమాట. ఒకటి సబేషియస్ సిస్ట్ అంటాము, సబేషియస్ యాబ్సెస్ అంటాం. జస్ట్ అక్కడ అడ్డుపడింది, పూర్తిగా నిండిపోయింది, దాన్ని ఏమంటామంటే సబేషియస్ సిస్ట్ అంటాం అనమాట. ఎప్పుడైతే ఇది ఇన్ఫెక్ట్ అయిపోతుందో అక్కడ బ్యాక్టీరియా, ఎస్పెషల్లీ బ్యాక్టీరియా చేరి ఇన్ఫెక్ట్ అయిపోయి అక్కడ రెడ్నెస్ కానీ, పెయిన్ కానీ, స్వెల్లింగ్ కానీ, దాంట్లోంచి పస్ రావడం కానీ, బ్లడ్ రావడం కానీ వస్తే దాన్ని ఏమంటామంటే సబేషియస్ యాబ్సెస్ అంటాం అనమాట. ఇంకా పెయిన్ లేదు, స్వెల్లింగ్ లేదు, ఏం లేదు, జస్ట్ ఆ ట్యూబ్ అనేది క్లోజ్ అయిపోయింది, బట్ లోపల ఇంకా ఇన్ఫెక్ట్ కాలేదంటే దాన్ని ఏమంటామంటే సబేషియస్ సిస్ట్ అంటాం అనమాట. మనకు ఈ ట్రీట్మెంట్లో కానీ, ఈ ప్రోగ్నోసిస్లో ఈ డిసీజ్ని అర్థం చేసుకోవాలంటే సబేషియస్ సిస్ట్ అంటే ఏదో తెలియాలి, సబేషియస్ యాబ్సెస్ అంటే ఏదో తెలియాలి. ఈ రెండు తెలిసినప్పుడే ఈ డిసీజ్ గురించి మనము మంచిగా ఎక్స్ప్లెయిన్ చేయగలం, పేషెంట్స్కి కూడా బాగా అర్థమవుతుంది. ఈ రెండింటికి డిఫరెన్స్ తెలుసుకోకుండా కనుక ఉంటే ఏంటంటే, చాలామంది డాక్టర్ దగ్గరికి పోతే డిఫరెన్స్ చెప్పారనమాట. సబేషియస్ అంటేనే ఆపరేషన్ చేసేయండి అంటారు. సో అది మంచిది కాదు. ఫస్ట్ సబేషియస్ సిస్ట్ అంటే ఏంటి, సబేషియస్ యాబ్సెస్ అంటే ఏంటి, బేసిక్గా ఇది తెలుసుకున్న తర్వాత ఫర్దర్గా వాళ్ళకి అర్థమవుతుంది ఏ దాన్ని ఎలా ట్రీట్మెంట్ చేయాలి అనేది మనం తెలుసుకోవచ్చు. ఓకే, ఈ సబేషియస్ సిస్ట్ సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి? మనం సబేషియస్ సిస్ట్, సబేషియస్ యాబ్సెస్ సపరేట్గా చెప్పుకుందాము. సో సబేషియస్ సిస్ట్గా ఉన్నప్పుడు ఏమవుతుందంటే స్వెల్లింగ్ ఉంటుంది, ఓకే, అది ఇంకా ఇన్ఫెక్ట్ కాలేదు, బాగా స్వెల్లింగ్ ఉంటుంది, గట్టిగా ఉంటుంది అనమాట. అది గట్టిగా ఉంటుంది, పెయిన్ ఉండదు, రెడ్నెస్ ఉండదు, స్వెల్లింగ్ ఉండదు, ఓకే, దాంట్లోంచి పస్ బయటికి రాదనమాట. స్కిన్ పైన ఎలా కనిపిస్తుంది అంటే, స్కిన్ నార్మల్గా ఉంటుంది, ఒక చిన్న స్వెల్లింగ్ లాగా వస్తే దాని మధ్యలో ఒక చిన్న డింపుల్ ఉంటుంది అనమాట. దాన్ని ఏమంటామంటే మనం సబేషియస్ యాబ్సెస్లో అలానే ఉంటుంది, ఒక్కొక్కసారి సబేషియస్ సిస్ట్లో కూడా అలానే ఉంటుంది అనమాట. సింపుల్, మధ్యలో బాగా స్వెల్లింగ్ ఉండి మధ్యలో ఒక డింపుల్ నీట్గా కనిపిస్తుంది, అది
దాన్ని మనం ఈజీగా కనుక్కోవచ్చు అనమాట. సిస్ట్కి యాబ్సెస్కి డిఫరెన్స్ ఏంటంటే సిస్ట్ అంటే పెయిన్ ఉండదు, యాబ్సెస్ అంటే కొంతమంది సివియర్ పెయిన్ ఉంటుంది, బాగా స్వెల్లింగ్ ఉంటుంది, బాగా రెడ్నెస్ ఉంటుంది, టెండర్నెస్ అంటాం అనమాట. టచ్ చేసే సివియర్ పెయిన్ అనేది వస్తుంది. యాబ్సెస్గా మారినప్పుడు ఏంటంటే దాంట్లోంచి పస్ వస్తుంది అనమాట. పస్సు బ్లడ్ కలిసి వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో కానీ ఇది సిస్ట్గా ఉన్నప్పుడు ఒక్కొక్కసారి అది ఓపెన్ అయినప్పుడు ఏంటంటే వైట్ క్రీమీ ఫ్లూయిడ్ వస్తుంది, చాలా స్మెల్ ఉంటుంది అనమాట. ఓకే, దాన్ని సిస్ట్ అంటాం. అది ఇంకా ఇన్ఫెక్ట్ కాలేదన్నమాట. సో మనకు సిస్ట్కి యాబ్సెస్కి మధ్యలో సిమ్టమ్స్లో ఇవి డిఫరెన్స్ అనమాట. మరి దీనికోసం ఎటువంటి టెస్ట్ చేస్తారు? సో మనకు సబేషియస్ సిస్ట్ కానీ గ్లాండ్ యాబ్సెస్ కానీ పెద్ద టెస్ట్లు అవసరం లేదండి. కొంతమంది చేపిస్తారు, ఎందుకంటే అది ఎంత పెద్దగా ఉందో తెలుసుకోవడానికి. మనకు సబేషియస్ సిస్ట్కి అయితే ఏం టెస్ట్ అవసరం లేదు. సో కావాలంటే మనము అల్ట్రాసౌండ్ సాఫ్ట్ టిష్యూ అంటాం అనమాట, అది కన్నా చెప్తే అది చేస్తారు. దీనివల్ల ఏమవుతుందంటే ఎంత లెంత్ ఉంది, ఎంత బ్రెడ్త్ ఉంది, ఎంత డెప్త్ ఉంది అని తెలుస్తుంది. కాకపోతే ప్రాక్టికల్గా దానివల్ల పెద్ద యూజ్ అంటూ లేదు. అది యాబ్సెస్గా మారినప్పుడు కొంతమంది చేపిస్తారు సర్జన్స్, ఎందుకంటే వాళ్ళు సర్జరీ చేయాలనుకున్నప్పుడు. సో హోమియోపతిలో సర్జరీ లేకుండా ట్రీట్ చేసుకోవచ్చు. వాళ్ళు సర్జరీ చేయాలనుకున్నప్పుడు ఏం చేస్తారంటే అది ఎంత డెప్త్ ఉంది, ఎంత హైట్ ఉంది అని కూడా చేసుకోవడానికి యూజ్ ఉంటుంది. బట్ హోమియోపతికి వచ్చేటప్పుడు ప్రాక్టికల్గా మనము ఏ టెస్ట్ చేయించాల్సిన అవసరం అనేది టెస్ట్ లేకుండానే ఇది కంప్లీట్గా క్యూర్ చేయొచ్చు అనమాట. మరి ఈ సబేసియస్ సిస్ట్ వచ్చినప్పుడు కానివ్వండి, ఆ స్కిన్ మీద ఎటువంటి ఎఫెక్ట్ చూపిస్తుంది అంటారు? సో మనము స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్కి వచ్చినప్పుడు స్కిన్లో మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్గాన్స్ ఉంటాయన్నమాట. మన బాడీలో ఎట్లా ఆర్గాన్స్ ఉంటాయో స్కిన్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్గాన్స్ ఉంటాయి. మన బాడీలో ఏముంటాయి, కిడ్నీ ఉంటుంది, హార్ట్ ఉంటుంది, లివర్ ఉంటుంది. స్కిన్ పైన కూడా అట్లానే ఉంటుంది. స్కిన్ అనేది ఏదో మనకు బయటికి కనిపించేటట్లు ఒక చిన్న పేపర్ లాంటిదో లేకపోతే ఒక క్లాత్ లాంటిదో కదా, చాలా స్ట్రక్చర్స్ ఉంటాయి దాని లోపల. స్కిన్లో ఏమేమి ఉంటాయి మనకు మెయిన్గా 3 లేయర్స్ ఉంటాయి అన్నమాట. ఫస్ట్ లేయర్ని ఎపిడర్మిస్ అంటారు, మధ్యలో లేయర్ని డర్మిస్ అంటారు, దాని కింద ఉన్న లేయర్ని హైపోడర్మిస్ అని 3 లేయర్స్ ఉంటాయి. ఈ 3 లేయర్స్లో మనకు డిఫరెంట్ స్ట్రక్చర్స్ ఉంటాయి. ఒకటి హెయిర్ ఫాలికల్, మనకు హెయిర్ వస్తుంది కదా, షాఫ్ట్ వస్తుంది బయటికి, ఆ హెయిర్ ఫాలికల్ లోపల ఉంటుంది అనమాట. ఆ హెయిర్ ఫాలికల్కి అతుక్కొని మజిల్స్ ఉంటాయి, చిన్న చిన్న మజిల్స్. మనం ఒకసారి చూడండి, చలికి వెళితే వెంట్రుకలన్నీ ఇట్లా పైకి వస్తాయి, లేదన్నా మనం ఎవరినన్నా చూసినప్పుడు కూడా ఈ వెంట్రుకలన్నీ పైకి వస్తాయి. ఎలా వస్తాయి? లోపల మజిల్స్ ఉంటాయి అన్నమాట. సో ఆ మజిల్ కాంట్రాక్షన్ వల్ల వస్తాయి, మజిల్స్ కూడా ఉంటాయి. అదేవిధంగా మనకు స్కిన్ నుంచి స్వెట్ వస్తుంది. ఎక్కడి నుంచి వస్తుంది? స్వెట్ గ్లాండ్స్ అనేవి చిన్న గ్లాండ్స్ మన స్కిన్లో ఉంటాయి కాబట్టి ఎప్పుడైతే హీట్ ఎక్కువ ఉంటుందో దాన్ని రెగ్యులేట్ చేయడానికి స్వెట్ అనేది రిలీజ్ చేస్తుంది, స్వెట్ గ్లాండ్స్ ఉంటాయి అన్నమాట. అదేవిధంగా సబేషియస్ గ్లాండ్స్ అనేవి కూడా ఉంటాయి అన్నమాట. సో ఈ సబేషియస్ గ్లాండ్స్ ఏం చేస్తాయంటే సీబమ్ని ప్రొడ్యూస్ చేస్తాయి. సీబమ్ అంటే ఏం లేదు, మన స్కిన్ పైన వచ్చే ఆయిల్నే సీబమ్ అంటారు. ఈ సీబమ్ వల్ల చాలా యూజెస్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే స్కిన్ని డ్యామేజ్ కాకుండా కాపాడుతుంది. స్కిన్లోకి బ్యాక్టీరియా కానీ, వైరస్ కానీ, మైక్రో ఆర్గానిజమ్స్ కానీ, లేకపోతే ఏమన్నా కెమికల్స్ కానీ, ఏదైనా ఫిజికల్ మెటీరియల్ కానీ లోపలికి పోకుండా కాపాడుతుంది. అంతేకాకుండా స్కిన్కి ఏంటంటే ఒక వాటర్ ప్రూఫ్ లాగా ఉంటుంది అనమాట. వాటర్ మన బాడీలోకి పోకుండా కాపాడడము. సో హెయిర్ అయితే చిక్కుబడకుండా, హెయిర్ బాగా లస్టీగా ఉండేటట్లు, బాగా అందంగా హెయిర్ కనిపించేటట్లు. సో చాలా ఫంక్షన్స్ ఉన్నాయి మనకు ఈ సబేషియస్ గ్లాండ్ దాని నుంచి వచ్చే సీబమ్ వల్ల. ఓకే అండి, వాట్ ఆర్ ద రిస్క్ ఫ్యాక్టర్స్, ట్రిగర్ ఫ్యాక్టర్స్ అండ్ కాజెస్ ఫర్ సబేసియస్ సిస్ట్? సో సబేషియస్ సిస్ట్కి మనము పెద్దగా రిస్క్ ఫ్యాక్టర్స్ కానీ ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ కానీ ఏమీ ఉండవండి. సో ఎందుకంటే అది ఎందుకు వస్తుందో ఎవరికీ తెలియదు. సో అది ఎందుకు వస్తుంది అంటే జస్ట్ పైన ఆ సబేషియస్ గ్లాండ్ బ్లాక్ అయినప్పుడు వస్తుంది. సో దానికి ఎందుకు వస్తుంది అని మనం చెప్పలేం. కాకపోతే ఒక్కటి అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఒక్క దగ్గర కానీ వస్తే ఇంకో దగ్గర వచ్చే ఛాన్స్ ఉంటుంది, టెండెన్సీ ఉంటుంది. స్ప్రెడ్ అవుతుంది అంటారా మీరు? మేబీ స్ప్రెడ్ అనము, అది ఎందుకు అవుతుందని తెలియదు మనకు, బట్ టెండెన్సీ ఉంటుంది అనమాట కొంతమందిలో. సో ఇక్కడ వచ్చిందంటే ఇంకో దగ్గర రావచ్చు, మల్టిపుల్ రావచ్చు, లేకపోతే వచ్చి తగ్గిపోయిన తర్వాత 2 years తర్వాత రావచ్చు, 10 years తర్వాత రావచ్చు, చిన్నప్పుడు ఎప్పుడో వీళ్ళకి ఆల్రెడీ వచ్చి ఉండొచ్చు. సో వచ్చిన వాళ్ళకే కొన్ని రోజుల తర్వాత రావడం, వచ్చిన ప్లేస్లో కాకుండా వేరే ప్లేస్లో రావడం, ఇది రెగ్యులర్గా మనం చూస్తుంటాం అనమాట. సో దీనికి స్పెసిఫిక్ కాజ్ అంటూ ఏం లేదు కానీ, బట్ ఏదన్నా ఒక మనిషికి ఇమ్యూనిటీ తక్కువ ఉంటే వాళ్ళకి ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ కొద్దిగా ఎక్కువ ఉంటుంది అనమాట. మేబీ డ్యూ టు దట్ వచ్చిండొచ్చు, బట్
మనం స్పెసిఫిక్గా ఏదన్నా ఒక పర్టికులర్ కాజ్ ఉంది ఈ సబేషియస్ యాబ్సెస్ కానీ లేకపోతే సబేషియస్ సిస్ట్ కానీ రావడానికంటే అలా ఏమీ మనకి ఇంతవరకు రీజన్స్ అనేవి దొరకలేదండి. ఓకే, మరి దీనివల్ల బాడీలో ఎటువంటి చేంజెస్ అన్న కనిపిస్తాయంటారా, ఉంటాయంటారా? సో ఈ సబేషియస్ సిస్ట్ వల్ల బాడీలో ఎట్లాంటి చేంజెస్ వస్తాయంటే, సో మనం సిస్ట్ యాబ్సెస్కి మధ్య డిఫరెన్స్ తెలుసుకోవాలి. సో మనకు సబేషియస్ గ్లాండ్ అనేది స్కిన్కి జస్ట్ కొద్దిగా పైన సర్ఫేస్ కంటే కొంచెం లోపల ఉంటుంది అనమాట. అది మన స్కిన్ పైన ఒక చిన్న పైప్ నుంచి బయటకు వచ్చి స్కిన్ పైన ఓపెన్ అవుతుంది. ఎప్పుడైతే అది బ్లాక్ అయిపోతుందో అప్పుడు ఏమవుతుందంటే లోపల సీబమ్ అనేది ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది, బట్ బయటికి రాదు. అప్పుడు ఏంటంటే ఒక స్వెల్లింగ్ లాగా వచ్చేస్తుంది అన్నమాట. దాన్ని ఏమంటామంటే మనము సబేషియస్ సిస్ట్ అంటాం అనమాట. ఇదే కొన్ని రోజుల తర్వాత ఏమవుతుందంటే వాళ్ళకి ఇన్ఫెక్ట్ అయిపోతుంది. లోపల బ్యాక్టీరియా చేరడము, వైరస్, ఎస్పెషల్లీ బ్యాక్టీరియా చేరడం వల్ల ఏమవుతుందంటే ఇన్ఫెక్ట్ అవుతుంది. ఎప్పుడైతే ఇన్ఫెక్ట్ అవుతుందో అలా బాగా రెడ్నెస్ రావడము, పెయిన్ రావడము, స్వెల్లింగ్ రావడము, టెండర్నెస్ అంటే టచ్ చేస్తే పెయిన్ పెరగడము. సో ఇవన్నీ వస్తుంటాయి అన్నమాట ఈ సబేషియస్ యాబ్సెస్ ఉన్న వాళ్ళకి. ఇవన్నీ కామన్గా మనం చూసే బాడీలో చేంజెస్ సబేషియస్ సిస్ట్లో, సబేషియస్ యాబ్సెస్లో. సో ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఏంటంటే చాలా మందికి ఏం జరుగుతుందంటే ఫస్ట్ సిస్ట్ లాగా స్టార్ట్ అవుతుంది, రైట్? కొన్ని సంవత్సరాల తర్వాత అట్లనే ఉంటుంది. వాళ్ళు ఏంటంటే ఇగ్నోర్ చేసేస్తారు. ఒకరోజు సడన్గా అది ఏమవుతుందంటే పెయిన్ఫుల్గా మారిపోతుంది అనమాట. సో సబేషియస్ యాబ్సెస్ సిస్ట్గా మారచ్చు, అదేవిధంగా సిస్ట్ యాబ్సెస్గా మారచ్చు అనమాట. రెండు విధాలుగా జరిగే ఛాన్స్ ఉంటుంది. కొంతమందిలో ఫస్ట్ యాబ్సెస్ వస్తుంది, దాన్ని పట్టించుకోకపోతే సిస్ట్ లాగా మారిపోతుంది. కొంతమందిలో ఫస్ట్ సిస్ట్ వస్తుంది, దాన్ని పట్టించుకోకపోతే యాబ్సెస్ లాగా. సో మనము రెండు సైడ్లు చూస్తామన్నమాట. మరి దీనికి కన్వెన్షనల్ ట్రీట్మెంట్ యూస్ చేస్తే బాగుంటుందంటారా, లేదంటే హోమియోపతి ట్రీట్మెంట్ యూస్ చేస్తే బాగుంటుందంటారా? ఫస్ట్ కన్వెన్షనల్ ట్రీట్మెంట్ గురించి తెలుసుకుందామండి. బేసిక్గా కన్వెన్షనల్ ట్రీట్మెంట్ అంటే ఏంటంటే అలోపతి అంటాము, లేకపోతే వెస్ట్రన్ మెడిసిన్ అంటాము, ఇంగ్లీష్ మెడిసిన్ అంటాము. మీ ఇంటి దగ్గర ఉన్న డాక్టర్ దగ్గరికి వెళ్ళి తీసుకునే ట్రీట్మెంటు, లేకపోతే ఒక పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి తీసుకునే ట్రీట్మెంటు, ఒక సర్జన్ దగ్గరికి వెళ్ళి తీసుకునే ట్రీట్మెంటు, ఇవన్నీ మనం ఏమంటామంటే కన్వెన్షనల్ ట్రీట్మెంట్ అని చెప్తూ ఉంటాం అనమాట. ఈ కన్వెన్షనల్ ట్రీట్మెంట్లో మనకు ఏదన్నా ఒక ప్రాబ్లం వచ్చిందంటే మనకు 3 రకాల యూజ్ ఉండాలి. ఒకటి, ఆ ట్రీట్మెంట్ అనేది కంప్లీట్గా క్యూర్ చేయగలగాలి. 2, ఒక్కసారి క్యూర్ చేసిన తర్వాత మళ్ళీ రాకుండా ప్రివెంట్ చేయగలగాలి. క్యూరు ప్రివెన్షన్ కాలేదు, రిలీఫ్ ఇవ్వగలగాలి. ఈ 3 బేసిస్ పైన అది సక్సెసా కాదా అని చేస్తాం. అలోపతికి వద్దాం. ఇక్కడ ఏంటంటే వీళ్ళు దీన్ని కంప్లీట్గా క్యూర్ చేయడానికి మెడిసిన్ అనేది లేదు, మళ్ళీ రాకుండా ప్రివెంట్ చేయడానికి మెడిసిన్ అనేది లేదు, రిలీఫ్ ఇవ్వడానికి కూడా మెడిసిన్ అనేది లేదు. వాళ్ళు ఇనిషియల్గా ఏం చేస్తారంటే సిస్ట్ ఉందనుకోండి, ఇదేం పర్లేదు, ఇదేం కాదు, మీరు వదిలేసేయండి అంటారనమాట. ఎందుకంటే సిస్ట్గా ఉన్నప్పుడు వాళ్ళకి ట్రీట్మెంట్ లేదు. కొంతమందికి కాస్మెటిక్గా ఇంపార్టెంట్, ఫర్ ఎగ్జాంపుల్ యాంకర్స్ ఉంటారు, లేకపోతే సినిమా యాక్టర్స్ ఉంటారు. వీళ్ళకంతా ఏంటంటే ఎక్కడన్నా ఫేస్ పైన ఎక్కడన్నా వస్తే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి మీరు సర్జరీ చేసేసుకోండి అని చెప్తారనమాట. సో వాళ్ళకి సర్జరీ తప్ప వేరే ఆప్షన్ అంటూ లేదనమాట. లేదు, ఇది సిస్ట్కి యాబ్సెస్ వచ్చింది అనుకోండి, యాబ్సెస్ వచ్చినా కూడా అంతే. వాళ్ళు ఏం చేస్తారంటే యాంటీబయాటిక్స్ ఇస్తారు. యాంటీబయాటిక్స్ ఎట్లా కొద్దిగా పెయిన్, యాంటీబయాటిక్స్ పెయిన్ కిల్లర్స్ ఇస్తారు, కొద్దిగా తగ్గుతుంది, పెయిన్ రిలీఫ్ వస్తుంది. అది ఇదర్ సిస్ట్గా మారిపోతుంది, కాకపోతే తీసుకుపోయి సర్జరీ చేస్తారనమాట. వీళ్ళు ఏం చేయలేరు అంటే వితౌట్ సర్జరీ దాన్ని ట్రీట్ చేయలేరు. మనం ఇందాకేమనుకున్నాం, ఇది మళ్ళీ వస్తుంది అనుకున్నాం. ఏదైతే ఆ బేసిక్ టెండెన్సీ ఉందో ఆ టెండెన్సీని తీసేయడానికి కూడా వీళ్ళకి మెడిసిన్స్ అంటూ లేవు. ఇంకొకటి రిలీఫ్ ఇవ్వడానికి కూడా మెడిసిన్స్ లేవు. సో వాళ్ళకి ఏంటంటే జస్ట్ సర్జరీ, అది యాబ్సెస్ రూపంలో ఉన్న, సిస్ట్ రూపంలో ఉన్న సర్జరీనే. సర్జరీ చేసినా మళ్ళీ ప్రివెన్షన్కి వాళ్ళ దగ్గర లేదన్నమాట. మరి హోమియోపతి ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది? సబేషియస్ సిస్ట్లో హోమియోపతి ట్రీట్మెంట్ చాలా బాగుంటుందండి. నా దగ్గర ఎంత సక్సెస్ రేట్ ఉందంటే, ఇక్కడ 2 విధాలుగా చెప్పుకోవాలి. ఒకటి సబేషియస్ సిస్ట్, సబేషియస్ యాబ్సెస్. సబేషియస్ సిస్ట్గా ఉన్నప్పుడు మీకు పెయిన్ ఉండదు, స్వెల్లింగ్ ఉండదు, ఏమీ ఉండదు. ఇక్కడ హోమియోపతిలో ట్రీట్మెంట్ చేయడం కష్టం అనమాట. ఏంటంటే సక్సెస్ రేట్ అనేది తక్కువ ఉంటుంది, అరౌండ్ 50% సక్సెస్ రేట్. సిస్ట్గా ఉంది, మీకు పెయిన్ లేదు, స్వెల్లింగ్ లేదు, రెడ్నెస్ లేదు, జస్ట్ గట్టిగా ఉంది, దాన్ని ట్రీట్మెంట్ చేయడం హోమియోపతిలో కష్టం. ఒక్కొక్కసారి సక్సెస్ కావచ్చు, సక్సెస్ కాకపోవచ్చు అనమాట. 50% ఛాన్స్. అదే యాబ్సెస్గా మారింది అనుకోండి, మీకు బాగా రెడ్నెస్ ఉంది, పెయిన్ ఉంది, స్వెల్లింగ్ ఉంది, సక్సెస్ రేట్ అనేది మోర్ దాన్ 99.99%. ఓకే, నాకు ఇంతవరకు నాకు సబేషియస్ యాబ్సెస్ ట్రీట్మెంట్కి త్రూ అవుట్ ది వరల్డ్ నాకు పేషెంట్స్ వస్తారు. ఇంతవరకు ఒక్క కేసు కూడా ఫెయిల్ అనేది కాలేదు సబేషియస్ యాబ్సెస్ ఉన్నప్పుడు. బట్ సబేషియస్ సిస్ట్ ఉన్నప్పుడు మనకు సక్సెస్ రేట్ అనేది ఓన్లీ 50%. నాకు 100 కేసులు సబేషియస్ సిస్ట్ వస్తే
50% తగ్గుతాయి, 50% తగ్గవు. ఆ 50% తగ్గేది కూడా చాలా టైం పడుతుంది అనమాట. మేబీ 1 year పట్టచ్చు, 2 years కూడా పట్టచ్చు. సబేషియస్ సిస్ట్గా ఉన్నప్పుడు ట్రీట్మెంట్ కష్టం. అదే యాబ్సెస్గా ఉందనుకోండి, మీకు పెయిన్ కానీ, రెడ్నెస్ కానీ, స్వెల్లింగ్ కానీ 3 types ఆఫ్ అవుట్కమ్స్ ఉంటాయన్నమాట. ఆల్మోస్ట్ 80% ఆఫ్ ది పీపుల్లో అది కంప్లీట్గా పోతుంది, మళ్ళీ రాదు ఇంకెప్పటికీ. ఒక 20% ఆఫ్ ది పీపుల్లో ఏమవుతుందంటే అది పోతుంది, మళ్ళీ ఫ్యూచర్లో వచ్చే ఛాన్స్ ఉంటుందన్నమాట. ఇంకొక 1 or 2 people మనకు అది రేర్గా జరుగుతుంది. మేబీ 100లో ఒకరికో ఇద్దరికో, లేకపోతే 500లో ఒకరికో ఇద్దరికి ఏం జరుగుతుందంటే ట్రీట్మెంట్ ఇచ్చినంతసేపు రెడ్నెస్, పెయిన్, స్వెల్లింగ్ అన్ని తగ్గుతాయి, స్టాప్ చేస్తేనే మళ్ళీ వస్తాయి. బట్ అది రేర్ అనమాట. ఆల్మోస్ట్ 80% ఆఫ్ ది కేసెస్లో కంప్లీట్గా క్యూర్ అయిపోతుంది, మళ్ళీ రాకుండా ప్రివెంట్ అయిపోతుంది అనమాట. ఇంకా 20% ఆఫ్ ది కేసెస్లో కంప్లీట్గా క్యూర్ అవుతుంది, మనం ప్రివెంట్ చేయలేమన్నమాట. మళ్ళీ ఫ్యూచర్లో 10 years తర్వాతనో, 20 years తర్వాతనో, 6 months తర్వాతనో మళ్ళీ వచ్చే ఛాన్స్ కూడా ఉంటుందన్నమాట. సో ఇవన్నీ ఎలా అంటే వితౌట్ సింగిల్ సైడ్ ఎఫెక్ట్, ఒక్క సింగిల్ సైడ్ ఎఫెక్ట్ కూడా లేకుండా చాలా ఎఫిషియెంట్గా, అంటే మీరు ఆయుర్వేద తీసుకోండి, యునానీస్ తీసుకోండి, సిద్ధా తీసుకోండి, న్యాచురోపతి, వీటన్నిటికంటే బెటర్గా హోమియోపతి ట్రీట్మెంట్ చేయగలదు. అంతేకాకుండా టైమ్లీ మీకు రెడ్నెస్, పెయిన్, స్వెల్లింగ్ ఉంటే హోమియోపతి మెడిసిన్తో ఇమ్మీడియట్గా తగ్గిపోతుంది. చాలామందికి అపోహ ఉంటుంది, నాకు పెయిన్ ఉంది, ఇప్పుడు నేను పెయిన్ కిల్లర్ వాడాలేము. రేర్గా పెయిన్ కిల్లర్ వాడాల్సి వస్తుంది. బట్ అది యాబ్సెస్ స్టేజ్లో ఉన్నప్పుడు హోమియోపతిలో చాలా క్విక్గా దాన్ని ట్రీట్ చేయొచ్చు. బట్ ట్రీట్మెంట్ ఎన్ని రోజులు ఉంటుందంటే ఆన్ అన్ యావరేజ్ 6 months తీసుకోవాలన్నమాట. ఫస్ట్ 3 monthsలో మనం ఏం చేస్తామంటే కంప్లీట్గా క్యూర్ చేయడానికి మెడిసిన్ ఇస్తాం. అది ఫస్ట్ ప్రోటోకాల్ మనం హోమియోపతిలో ఇచ్చేది. కంప్లీట్గా క్యూర్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ 3 months ఏం చేస్తామంటే ప్రివెన్షన్ కోసం ఇస్తామన్నమాట. కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ అంటాము. ఆ ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు ఏంటంటే మళ్ళీ వచ్చే ఛాన్స్ తగ్గిపోతుంది. అంటే 80% పీపుల్లో రాదు, 20% పీపుల్లో వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో మనము 100% ప్రివెంట్ చేయలేము అన్ని కేసెస్లో, బట్ ఆల్మోస్ట్ 80% ఆఫ్ ది కేసెస్లో ప్రివెంట్ చేయొచ్చు. నాకు వచ్చే కేసెస్ ఎలా ఉంటాయంటే మేబీ ఆఫ్టర్ 10 years ఒక పేషెంట్ వస్తాడు, సార్ నేను మీ దగ్గర 10 years ముందు సబేషియస్ యాబ్సెస్కి ట్రీట్మెంట్ తీసుకున్నాను, కంప్లీట్గా తగ్గిపోయింది, 10 years తర్వాత మళ్ళీ వచ్చింది అంట. ఇట్లాంటి కేసులు కూడా మన దగ్గర ఉంటాయి. బట్ వేరే ఏ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్స్తో పోల్చిన వితౌట్ సర్జరీ చాలా ఎఫెక్టివ్గా మళ్ళీ రాకుండా ప్రివెంట్ చేసుకోవడానికి హోమియోపతి అనేది బెస్ట్ ట్రీట్మెంట్ ఫర్ సబేషియస్ యాబ్సెస్. మరి దీనికోసం ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి? సో ప్రికాషన్స్ అంటే చాలా సింపుల్ అండి. మీకు వచ్చిన వెంటనే, ఫర్ ఎగ్జాంపుల్ సబేషియస్ యాబ్సెస్ లేకపోతే సిస్ట్ వచ్చింది, మీరు వెంటనే హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకుంటే ఏమవుతుందంటే అది సిస్ట్గా ఉన్నప్పుడు కూడా అది ఈజీగా తగ్గిపోవడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. లేకపోతే యాబ్సెస్లో ఇది సిస్ట్గా లేకపోతే యాబ్సెస్ లాగా మారుతుంది అనమాట. యాబ్సెస్ కూడా పెద్దగా అయిపోతుంది. ఎంత పెద్దగా అయిపోతుందో మీరు అంత పెయిన్ కానీ, స్వెల్లింగ్ కానీ, రెడ్నెస్ కానీ అన్ని రోజులు కొంచెం ఎక్కువ రోజులు ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. అంతే తప్ప ఇది పెద్ద లైఫ్ థ్రెటనింగ్ కానీ లేకపోతే ఇంకేదన్నా సివియర్ డ్యామేజ్ కావడం కానీ ఈ సబేషియస్ యాబ్సెస్ కానీ సబేషియస్ సిస్ట్ వల్ల కూడా ఉండదు. ఒకవేళ దీన్ని నెగ్లెక్ట్ చేస్తే ఏం జరుగుతుంది? నెగ్లెక్ట్ చేస్తే ఏంటంటే ఇందాక మనం చెప్పినట్లు, సో అది చిన్న సిస్ట్గా ఉన్నప్పుడు నెగ్లెక్ట్ చేస్తే యాబ్సెస్గా మారుతుంది. ఓకే, లేకపోతే యాబ్సెస్గా ఉన్నప్పుడు నెగ్లెక్ట్ చేస్తే ఒక్కొక్కసారి అది ఊండ్గా మారి పస్సు, బ్లడ్ కంటిన్యూస్గా రావడం, పెయిన్ ఉండడం, ఒక్కొక్కసారి ఏమవుతుందంటే అది మళ్ళీ సిస్ట్గా మారుతుంది. ఎప్పుడైతే అది మళ్ళీ సిస్ట్గా మారిందో హోమియోపతిలో ట్రీట్మెంట్ చేయడం కష్టమవుతుంది, సర్జరీకి వెళ్ళాల్సి వస్తుంది అనమాట. ఓకే అండి, మరి ఇదండి సబేసియస్ సిస్ట్ గురించి, అదేవిధంగా సబేసియస్ యాబ్సెస్ గురించి. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ అండి.